నీటి పరీక్ష రద్దు నిర్ణయం దేశవ్యాప్తంగా అగ్గి రాజేస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందంటూ విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వేదికగా ఎస్ఎఫ్ఐ నేతలు ఇవాళ అత్యంత వినూత్నంగా ఆవేశపూరితంగా నిరసన చేపట్టారు. నీట్ రద్దు విద్యార్థులకు ఆత్మహత్య శరణ్యం అంటూ మెడకు ఉరితాళ్లు వేసుకొని తమ ఆవేదనను చాటారు. ఈ మొత్తం పేపర్ లీకేజీ వ్యవహారం కేంద్ర ప్రభుత్వానిదేనని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని ఎస్ఎఫ్ఐ నేతలు ధ్వజమెత్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలని, బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలను రోడ్డున పడేసిన ఈ వ్యవస్థపై యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరించారు. రద్దు చేయడంతో విద్యార్థులు ఆందోళన పట్టబట్టారు. దేశవ్యాప్తంగా కూడా విద్యార్థి లోకం తమ నిరసనను వ్యక్తం చేస్తుంది. 23 లక్షల మంది అభ్యర్థుల జీవితాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయంటూ రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక డిఫరెంట్ వినూత్న నిరసన మనం చూడొచ్చు. తాళ్లను అంటే ఇప్పుడు అభ్యర్థులు నీట్ పరీక్ష రాసిన అభ్యర్థులకు ఇక ఉరి మిగిలిపోయింది, అంటే ఉరే గతి పట్టింది అంటూ కూడా వాళ్ళు వినూత్న రీతిలో తాళ్లతో ఉరివేసుకుంటున్నట్లుగా ఒక వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎందుకంటే ఇప్పుడు 26 లక్షల మంది జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయంటూ కూడా తమ నిరసనను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎందుకు అంటే నీట్ గతంలో కూడా రద్దయింది, ఇప్పుడు రద్దయింది, ఒక్క దగ్గర లీకేజ్ అయితే దేశవ్యాప్తంగా రద్దు చేస్తారు, మీరెట్లో? ఇవాళ మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో దాదాపుగా 22 lakhs మంది స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. అందులో చాలా మంది విద్యార్థులు ఎన్నో కోరికలు పెట్టుకొని లక్షలు పెట్టి కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. గత 3 times ఇప్పటికీ నీట్ పేపర్ అనేది లీక్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ బీజేపీ రూలింగ్ స్టేట్స్ ఎక్కడైతే బీజేపీ రూలింగ్ చేస్తుందో ఆ స్టేట్లోనే పేపర్ లీక్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 2024లో చూసుకున్నట్టయితే బీహార్ రాష్ట్రంలో ఎన్నో లక్షల పైసలు తీసుకొని పేపర్ లీక్ చేయడం జరిగింది. ఈసారి చూసుకున్నట్లయితే నియర్లీ రాజస్థాన్ అటు సైడ్ ఆ రాజస్థాన్ ఏరియాలో కోచింగ్ సెంటర్ నుంచి పేపర్ లీక్ చేయడం అనేది జరుగుతుంది. దీని త్రూ మనకు తెలుస్తుంది ఏంటంటే 3 సార్లు పేపర్ లీకేజ్ రిపీట్ అయినప్పటికీ అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎట్లాంటి యాక్షన్స్ తీసుకుంటుంది. నీట్ ఎగ్జామ్ అనేది చాలా సేఫ్టీ అండ్ సెక్యూర్ మెజర్స్ తీసుకొని రాయడం జరుగుతుంది. అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నప్పటికీ కూడా అసలు ఏ హక్కుతోటి ఏ ధైర్యంతో పేపర్ అనేది లీక్ చేస్తున్నారు? డబ్బు కోసం లీక్ చేస్తున్నారా? ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు, అదొక నేషనల్ ట్రాష్ ఏజెన్సీ లెక్క మారుతుంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎంతో విద్యార్థులు వాళ్ళకి ఎంతో కోరికలు ఎంతో సంవత్సరాలతోటి వాళ్ళు కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాసి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఎగ్జామ్ రద్దు చేస్తున్నారు, అంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారని చెప్తే వాళ్ళ మెంటల్ స్ట్రెస్ ఏమైంది, వాళ్ళ ట్రామాలకు వెళ్ళిపోతున్నారు. చాలా మంది విద్యార్థులు వాళ్ళకి చావు అనేది ఒక దిక్కుగా మారుతుంది. ఎంతో విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది, వాళ్ళ మెంటల్ ట్రామాలకు వెళ్ళిపోతుంది జరుగుతుంది. ఇదే కనుక రిపీట్ అయితే మాత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయకపోతే అధికారులకు ఒకవేళ ఖచ్చితంగా వార్నింగ్ ఒక కఠినమైన చర్యలు తీసుకోకపోతే మేము విద్యార్థులందరూ మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, ఎందుకంటే అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? అధికారుల తప్పిదమా, కోచింగ్ సెంటర్ల తప్పిదమా, ఇటు నీట్కి సంబంధించినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాళ్ళ తప్పిదమా? నేషనల్ ఏజెన్సీ టెస్టింగ్ సంబంధించింది మొత్తం కేంద్ర ప్రభుత్వం కనసాగలో నడుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం యొక్క అండదండాలతో ఈ లీకులు అనేది జరుగుతూ ఉంది. కొంతమంది ప్రైవేట్ కార్పొరేట్ కోచింగ్ సెంటర్ల యొక్క లాభాక్షణ కోసమే ఇవాళ ఇలాంటి లీకులు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని పట్ల ఈ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సీరియస్నెస్ లేదు. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఈ పరీక్ష రాసినటువంటి విద్యార్థుల యొక్క జీవితాలు మొత్తం కూడా ఉరేసుకునేటువంటి పద్ధతిలో నిరసన తెలియాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకోసం అంటే కొన్ని నెలల తరబడి వాళ్ళు కోచింగ్ తీసుకొని కొన్ని వేల రూపాయలు వేచించి వాళ్ళు ఈ ఎగ్జామ్ రాసినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళందరికీ ఒకేసారిగా రద్దు చేస్తున్నాం, ఇవాళ ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పి మాటలు చెప్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం ప్రతి సంవత్సరం లీక్ అవుతుంది, ఏదో ఒక టెస్ట్ లీక్ అవుతూనే ఉంది. కానీ వాటిని అరికట్టేటువంటి శక్తి ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఒకవేళ పరీక్ష నిర్వహించే శాత కాకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వండి, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు టెస్టులు నిర్వహిస్తాయి, సమగ్రంగా మళ్ళీ రిక్రూట్మెంట్ చేస్తాయి. ఇవాళ అలాంటి పరిస్థితి కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం ఒకే టెస్ట్ విధానం తీసుకొచ్చి ఇవాళ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులను విద్యార్థులను రోడ్డు మీద తీసుకొచ్చి ఉరితాలతో నిరసన చెప్పే పరిస్థితి తీసుకొచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు చెప్పండి, ఉరి శిక్షే శరణ్యం అంటే వాళ్లకు ఆత్మహత్య శరణ్యం విద్యార్థుల పరిస్థితి. 23 లక్షల మంది ఇప్పుడు పరీక్ష రాసిన అభ్యర్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారే అంటున్నారు, ఏం చెప్తారు? వీళ్ళు కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి ఎన్నో డబ్బులు పెట్టి కాలేజెస్లో చదువుకుంటూ అక్కడ
నీట్ పేపర్ నీట్ పేపర్ లీకేజ్ అయింది. దానివల్ల మా ఎన్నో డబ్బులు పెట్టి ఆ డబ్బులు పోయి అమ్మ నాన్నల కష్టాలు వృధాలయ్యి మా ఎగ్జామ్లకు పోయి ఇవన్నీ చేసుకున్నందుకు విద్యార్థులకు ఉరిశిక్ష చాలా మంది చనిపోతున్నారు. ఇలా కాకుండా గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. చూడొచ్చు, వీళ్ళు వినూత్న పరిస్థితిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఎస్ఎఫ్ఐ నేతలతో మాట్లాడదాం. అని చెప్పండి, మీరు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా, ఇక్కడ ఎవరి అధికారుల వైఫల్యం? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని మేము చెప్తా ఉన్నామండి. ఎందుకనంటే ఈ దేశంలో ఒక్క పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేని స్థితిలో విద్యాశాఖ ఉందా, ఈ కేంద్ర ప్రభుత్వం ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకనంటే భారతదేశంలో నీటి పరీక్ష రాసే ముందు ప్రతి అణువు చెక్ చేస్తారు. బంగారం తీపిస్తారు, పెళ్లి అయితే మెట్టెలు తీపిస్తారు, బొట్టుండకూడదంటారు, పెన్నులు చెక్ చేస్తారు, వాళ్ళు ఇచ్చిన పెన్నే వాడాలంటారు. మరి ఇన్ని సకరమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్న తర్వాత పేపర్ ఎట్ట బయటకు వచ్చింది? కేంద్ర ప్రభుత్వం అండదండలు లేకుండా పేపర్ ముందే బయటకు వచ్చిందా, లేకపోతే గెస్సింగ్ పేపర్ అనే పేరుతో 5 రోజుల ముందు టెలిగ్రామ్ లో వచ్చిన తర్వాత కూడా రాజస్థాన్ లో ఆ పరీక్షా కేంద్రానికి ఎందుకు అనుమతి ఇచ్చారు ఎన్టీఏ అధికారులు? కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఉన్నది. బీజేపీ పాలిత రాష్ట్రం రాజస్థాన్ కాబట్టి ఈ రోజు రాజకీయాలు నడుపుతున్నారు. లక్షల మంది విద్యార్థుల వల్ల రాజకీయాల కోసం బలైపోతున్నారు. తెలంగాణలో 4 లక్షల మంది నీటి విద్యార్థులకి పేపర్ లీక్ తో సంబంధం లేదు, ఇప్పుడు రద్దు చేశారు. ఈ 4 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకి ఎవరు సమాధానం చెప్తారు? అందుకే కనీసం పార్లమెంట్ లో చర్చించి చట్టం చేసి రాధాకృష్ణన్ కమిటీ చేసి సిఫారసులు ఇచ్చారు. పేపర్ లీక్ చేస్తే ఎన్టీఏ ఎట్లా వ్యవహరించాలి, ఎన్టీఏ విధులు ఏంటి, ఎన్టీఏ ఎట్లుండాలని. ఆ తర్వాత కూడా సిఫారసుల్ని కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి రివ్యూ చేసి కూడా అమలు చేయని పరిస్థితుంది. కాబట్టి ఇది కేంద్ర వైఫల్యం. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది, దాని పరిస్థితి ఏంటి? అక్కడ లోపం జరిగింది. అసలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలోనే ప్రధానమైన లోపం ఉంది. అక్కడే ఉద్యోగులు లేరు. ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు, నథింగ్ టెస్టింగ్ ఏజెన్సీ అని మేము చెప్తా ఉన్నాం. ఇది ఒక ప్రైవేట్ సంస్థ, ఒక స్టాట్యుటరీ బాడీగా ఉన్నటువంటి సంస్థ. దీని డైరెక్టర్ను తీసేశారు 2024లో. ఎంత జాగ్రత్తగా నీటి నిర్వహించాలి? మరి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ముందే పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఇవ్వాలి, పరీక్షలు ఎట్లా నిర్వహించాలి అని ఒక ప్రధానమైన రివ్యూ చేసుకుని రాష్ట్రాలతో సంప్రదింపు చేయాలి కదా. రాష్ట్రాల జాబితాలో ఉన్న ఈ పరీక్షల దేశంపై కేంద్రం ఒకే పరీక్ష ఒకే దేశం అని చెప్పి పెడుతున్నారు. మరి ఎన్టీఏ అంత పకడ్బందీగా నిర్వహించకుండా పేపర్ ఎట్ట బయటకు వచ్చింది ఎన్టీఏ చెప్పాలి. 600 మార్కులకు సంబంధించిన పేపర్ని బయటకు అమ్ముకున్నారు. కోటా రాజస్థాన్, అలెన్ ఫిడ్జ్ కోచింగ్ మాఫియాకి. అందుకే ఈ దేశంలో కోచింగ్ సెంటర్ని రద్దు చేయాలి, కోచింగ్ మాఫియా మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? ఎందుకంటే గతంలో జరిగింది, ఇప్పుడు జరిగినాయి. సో ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం? తక్షణమే ఎన్టీఏని రద్దు చేయాలి, నీటిని కూడా బ్యాన్ చేయాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించుకోవాలి. ఆల్ ఇండియా పూల్లు పెట్టి ఆల్ ఇండియాలో రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలు పోయి చదువుకునే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అట్లా చేసినప్పుడు మాత్రమే సమగ్రంగా ఉంటుంది. ఎందుకంటే మేము చెప్తా ఉన్నాం, రాష్ట్రాల వారీగా నిర్వహించుకున్నప్పుడు ఎక్కడ పేపర్ లీక్ రాలేదు. ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి ఇది విద్య, ఇది వైద్య విద్య. ఇది ఎక్కడో ఇంటర్మీడియట్ 10th క్లాస్ విద్య కాదు. ఇది డాక్టర్లు కావాల్సిన వాళ్ళు లక్షల రూపాయలు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని కోచింగ్ సెంటర్ల చుట్టూ పడిగాపులు కాసి పేద విద్యార్థులు ఉన్నటువంటి విద్యార్థులు. కాబట్టి ఈ రూపంలో దీన్ని ఖచ్చితంగా ఎన్టీఆర్ రద్దు చేసి నీట్ కాకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించుకునే అవకాశం ఇవ్వాలని మేము చెప్తా ఉన్నాం. చూడొచ్చు, వినూత్నంగా వాళ్ళు ఉరితాళ్లతో అంటే ఆత్మహత్య శరణమిక విద్యార్థులకు ఎలాంటి ఆప్షన్ లేదు. ఎందుకంటే 23 లక్షల మంది జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమడుతుంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, ఎన్టీఏ వైఫల్యం. ఖచ్చితంగా ఎన్టీఏను పూర్తిగా స్థాయిలో రద్దు చేసి రాష్ట్రాల పరిధిలోకి ఈ పరీక్షలు నిర్వహించే విధంగా తీసుకురావాలంటూ కూడా వాళ్ళు విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దేశవ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటు ఒక రాష్ట్రంలో నీట్ అంటే పరీక్ష పత్రం లీకేజీ అయితే మొత్తం దేశవ్యాప్తంగా ఎందుకు రద్దు చేశారంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా ఇలాంటి చర్యలు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలా స్పందిస్తుంది, నీట్ విద్యార్థుల భవితం ఎలా ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.